పల్నాడు ప్రాంతంలో 15 శతాబ్దాల నాటి ఆలయం. ఆనాటి శిల్పకళా వైభవానికి వేదికగా నిలిచిన బొబ్బనాగమ్మ గుడి. చారిత్రక ప్రాధాన్యమున్న రక్షిత కట్టడంగా భారత పురాతత్వ శాఖ ప్రకటించి 80 ఏళ్లు దాటిన అధికారులు పట్టించుకోలేదు. శిథిలావస్థకు చేరిన ఈ శివాలయం మీద 99 టీవీ ప్రత్యేక కథనం. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగుల గ్రామ శివారులోని శ్రీనివాసపురంలో ఉంది ఈ గుడి. క్రీస్తు శకం 6వ శతాబ్దంలో కట్టిన ఈ శివాలయాన్ని స్థానికులు బొబ్బనాగమ్మ గుడిగా పిలుచుకుంటారు. అలనాటి శిల్పకళా వైభవాన్ని మనకు కళ్లకు కట్టినట్టు చూపించే ఈ గుడి పొందుగుల శివారు శ్రీనివాసపురానికి 2 కిలోమీటర్ల దూరంలోని అడవుల్లో ఉంటుంది. దండివాగు తీరాన ఉన్న ఈ దేవాలయం విష్ణు కుండినుల అద్భుత నిర్మాణ శైలిని ప్రతిబింబిస్తుంది. శిఖరం రథం ఆకారంలో గుర్రపు నాడిని పోలి ఉండి నలువైపులా స్త్రీమూర్తుల శిరస్సుల చెక్కి ఉన్నాయి. ఆ స్త్రీమూర్తుల హావభావాలు కూడా స్పష్టంగా కనిపించటం విశేషం. ఆలయ స్తంభాలు పిల్లనగ్రోవి ఆకారంలో ఉండి పల్లవరాజుల శిల్పకళా చాతుర్యానికి నిదర్శనంగా ఉంటాయి. అయితే ఈ పరిసరాలన్నీ త్రవ్వి ఇక్కడి సంపదను ముష్కరులు తరలించుకుపోయారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పల్నాడు ప్రాంతం శైవారాధనలో విశిష్టమైన దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. అందులో మరి 6వ శతాబ్దం నాటి బొబ్బనాగమ్మ టెంపుల్ చాలా విశిష్టమైంది. ఆ నిర్మాణ శైలి, దాని వ్యవహారం అంతా చాలా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అలాంటి దేవాలయం ఇప్పుడు శిథిలావస్థకు వచ్చింది. 1942లోనే మనకి స్వాతంత్రం రాకముందే బ్రిటిష్ వాళ్ళు దాన్ని గుర్తించి చారిత్రక కట్టడంగా ఆ ప్రాంతంలో ఎలాంటి తవ్వకాలు చేయకూడదని నిషేధాజ్ఞల నుంచి మనుషులను కూడా పెట్టడం జరిగింది. మరి ఎంతో ధన సంపద కలిగిన ఆ ప్రాంతంలో ఉన్న ధనాన్నంతని అనేక మంది మరి ముష్కరులు దోచుకొని పోయారు. అయినా ఆ దేవాలయం విశిష్టత ఇంకా బ్రహ్మాండంగా ఉన్నది. రక్షిత ప్రాంతంగా గుర్తింపు పొందిన ఈ ఆలయ అభివృద్ధికి చాలా కాలం కిందటే 50 లక్షలు కేటాయించినా పనులు మాత్రం జరగలేదు. పురావస్తు శాఖ అధికారుల మీద ఒత్తిడి తీసుకురావటం ద్వారా ఆలయ జీర్ణోద్ధరణ జరిపించాలని కోరుకుంటున్నారు. పల్నాడు ప్రాంత విశిష్టతని కోల్పోయే ప్రమాదం ఉంది కాబట్టి ఇప్పటికైనా మేల్కొని అందరూ కలిసి మరి ఆ దేవాలయాన్ని పునర్నిర్మాణం చేసి ఆలోచన చేయాలి. అలాగే మరి పురావస్తు శాఖ వాళ్ళంటే దాన్ని కూలిపోయేదాకా చూస్తూ ఉండే పురావస్తు శాఖ అది కాదు. మన ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ ఆ దేవాలయాన్ని అభివృద్ధి చేసుకొని దానిలో విగ్రహాలు పెట్టుకొని పూజలు చేసే బాధ్యత గ్రామాల్లో ఉంటుంది. కాబట్టి ఆ గ్రామాల్లో అవేర్నెస్ పెంచి ఆ ప్రాంతంలో పురావస్తు శాఖ వాళ్ళ అనుమతి తీసుకొని మరి ఆ దేవాలయాన్ని మళ్ళీ విగ్రహ ప్రతిష్ఠ చేసి పూజలు చేసుకుంటే ఎంతో సౌకర్యంగా ఉంటుందని తెలియజేస్తూ మరి దీనికి అందరూ భక్తులందరూ తోడ్పాటిచ్చి అలాగే అధికారులు కూడా నిర్లక్ష్యం వీడి ఆ దేవాలయాన్ని పరిరక్షించవలసిందిగా కోరుతున్నాను. పల్నాడు ప్రాంత విశిష్టతను చాటి చెప్పే 2 ఆలయాలలో ఒకటి నాయకురాలు నాగమ్మ గుడి కాగా రెండవదిగా చెప్పుకునేది ఈ బొబ్బనాగమ్మ గుడి. దీని పునరుద్ధరణకు శ్రద్ధ పెట్టేలా అధికారుల మీద స్థానికులే ఒత్తిడి పెంచాలని, అలా జరగని పక్షంలో జీర్ణోద్ధరణకు కూడా గుడి మిగలదని హెచ్చరిస్తున్నారు.